Yeah. A hexagonal prism of 25 mm and axis height is 50 mm long is resting with its base edges parallel to VP. It is cut by a sectional plane at an angle of 45 degrees to HP and passing through a point on the axis 15 mm above the base. Draw its front view, sectional top view and development. Yeah. Hexagonal prism ఇచ్చాడు. ఆఫ్ సైడ్ 25 mm అండ్ యాక్సిస్ వచ్చేసి 55 mm ఇచ్చాడు. ఈస్ రెస్టింగ్ ఇట్స్ బేస్ ఎడ్జెస్ ప్యారలల్ టు VP. సో ఈ బేస్ ఎడ్జెస్ అనేది ప్యారలల్ గా VP తో ఉంది. ఇట్ ఈస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ అట్ an angle of 45 degrees అంటే ఇలా ఈ సెక్షనల్ ప్లేన్ అనేది 45 degrees తో కట్ అయింది HP తో ఇలా కట్ అయినది అండ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ 15 mm అబౌవ్ ది బేస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ ఇక్కడ 15 అనుకోండి, ఈ 15 mm నుంచి ఈ కట్ అయిన ప్లేన్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా ఓకే. పాస్ అండ్ డ్రా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ డెవలప్మెంట్. ఓకే. ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అనేటప్పుడు ఇలా. సో హెక్సాగన్ name it as A, B, C, D, E, F, G, H, I, J, K and L. ఇది వచ్చేసి O. ఇప్పుడు ఈ లైన్స్ 5 వరకు ఎక్స్టెండ్ చేసేసాయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత యాక్సిస్ వచ్చేసి 50 mm ఇచ్చాడు. సో ఈ యాక్సిస్ అనేది 50 mm పైన గీసిన తర్వాత మనకి ఫ్రంట్ వ్యూలో రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇలా రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇట్ ఇస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees అంటే 45 degrees తో కట్ అయి ఉంటుంది. అలాగే 15 mm అబౌవ్ ఫ్రమ్ ది యాక్సిస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 mm. సో ఇలా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఇలా 15 mm తో ఇది వచ్చేసి 15 mm, యాక్సిస్ వచ్చేసి 50 mm లాంగ్, ఈ సైడ్ వచ్చేసి 25 mm. ఇక్కడ నుంచి కట్ అయిన యాక్సిస్ ఉంది కదా, కట్ అయింది. ఇక్కడ నుంచి ఇలా కట్ అయింది 15 degrees అంటే ఇక్కడ నుంచి 45 degrees తో కట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి 45 degrees తో మెజర్ చేసేసేయండి. 45 degrees తో అండ్ ఇలా కట్ అయి ఉంటుంది. సో లైట్ లైన్ తో గీయండి. డార్క్ లైన్ ఇలా డార్క్ లైన్ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత డార్క్ లైన్ గీయాలి. సో ఇప్పుడు ఇది ఈ పార్ట్ అంతా కట్ అయి ఉంటుంది. ఈ పార్ట్ కూడా మిగిలి ఉంటుంది మనకి. సో మిగిలిన పార్ట్ మనం డార్క్ గా డ్రా చేద్దాం. డ్రా చేసే ముందు ఇక్కడ ఎక్కడెక్కడ కట్ అయి ఉంటుందో ఆ పాయింట్స్ అన్ని మనం నేమింగ్ ఇద్దాం. సో ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ లైన్స్ అనేది కింద వరకు ఎక్స్టెండ్ చేసేయండి కట్ అయిన పాయింట్స్. సో ఇదొకటి, ఇక్కడ ఇదొకటి, కట్ అయింది కాబట్టి ఈ పాయింట్లన్నీ అంటే మనకి ఇది ఒకటి కట్ అయి ఉంటుంది. సో ఎక్కడెక్కడ కట్ అయి ఉంటుంది అంటే ఇది 1 డాష్, ఇది వచ్చేసి ఇక్కడ కట్ కాలేదు కాబట్టి 1 డాష్ ఆఫ్ 2 డాష్. ఇక్కడ నేను కట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఒక పాయింట్ కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 1 డాష్, ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 2 డాష్, ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 3 డాష్,
ఇక్కడ ఒక కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 4 డాష్, ఇది వచ్చేసి 5 డాష్. సో దీనికి నేమింగ్ ఇద్దాం. ఇది వచ్చేసి A డాష్ B డాష్ ఆఫ్ A డాష్. B కనిపిస్తుందని ఇప్పుడు కనపడదు. సో ఇది వచ్చేసి O డాష్ C డాష్ ఆఫ్ A డాష్, ఇది వచ్చేసి D డాష్. అలాగే ఇది వచ్చేసి G ఒకటి ఉంటుంది కాబట్టి G. ఈ సెకండ్ లైన్ వచ్చేసి H డాష్ ఆఫ్ L డాష్, H డాష్ ఆఫ్ L డాష్, ఇది వచ్చేసి O డాష్, ఇది వచ్చేసి I డాష్ ఆఫ్ K డాష్, I డాష్ ఆఫ్ K డాష్, ఇది వచ్చేసి J డాష్. సో ఇప్పుడు ఇది ఎంతవరకు కట్ అయింది అనేది ఇప్పుడు మిగిలిన ప్లేన్ తో మనం డార్క్గా డ్రా చేద్దాం. సో ఇది డార్క్గానే ఉంటుంది. సో ఈ ప్లేన్ అంతా మనకి డార్క్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిగిలిన ప్లేన్ ఇక్కడ కింది వైపు ఏదైతే మిగిలిందో అంతా డార్క్గానే డ్రా చేద్దాం. సో ఇదంతా డార్క్. ఇక్కడ ఎక్కడెక్కడ కట్ అయిందో దానికి ఇది వచ్చేసి 1 డాష్, ఇది వచ్చేసి 2 డాష్, 2 డాష్ ఆఫ్, ఇది వచ్చేసి 4 కదా, ఇది వచ్చేసి 6 డాష్, వచ్చేసి ఇది వచ్చేసి 7 డాష్, ఇది వచ్చేసి 8 డాష్. 2 డాష్ ఇక్కడ కట్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది 2 డాష్, ఇది వచ్చేసి 6 డాష్ కట్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 8 డాష్ ఆఫ్ 6 7 8, ఇది వచ్చేసి 5 డాష్ ఆఫ్, ఇది వచ్చేసి 3 డాష్ ఆఫ్ 8 డాష్, ఇది వచ్చేసి 5 డాష్. ఇప్పుడు దీని ఒక డెవలప్మెంట్ ఇదంతా మిగిలింది కాబట్టి ఇది ఒక హ్యాచింగ్ ఇద్దాం. మిగిలిన దానికి షేప్ అంతా ఇదంతా హ్యాచింగ్, ఇదంతా మిగిలింది. సో ఈ కొంచెం మనకు కట్ అయింది. సో దీని ఒక డెవలప్మెంట్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు 25 mm సైడ్ ఇచ్చాడు, యాక్సిస్ వచ్చేసి 50 mm ఇచ్చాడు కాబట్టి ఈ లెన్స్ ఈ లైన్ అంతా ఎక్స్టెండ్ చేసేసేయండి. కట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసేసేయండి ఎంతవరకు కట్ అయింది అంతవరకు. సో ఇది 4, ఇది వచ్చేసి 3 2 ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చే స్లైడ్ ఎంతవరకు కట్ అయిందంటే యాంగిల్ వచ్చేసి 50 25 into 6 ఉన్నాయి కాబట్టి 25 into 6 చేస్తే అలా అంత వస్తుంది వాల్యూ. సో ఇది అంతవరకు ఇక్కడ వరకు అనుకో డెవలప్మెంట్. ఇది ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఒక కంపాస్ తీసుకోండి, ఈ 25 mm తీసుకోండి, 25 mm లెంత్. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఏ అనుకుంటే ఏ నుంచి ఇక్కడి వరకు ఇలా ఒకటి 1, ఇది వచ్చేసి బి, ఇక్కడ నుంచి మళ్ళీ సి, ఇక్కడ నుంచి అలాగే డి, ఇక్కడ నుంచి ఈ, అలాగే ఇక్కడ ఇది ఎఫ్ వస్తుంది, ఇది వచ్చేసి మళ్ళీ ఏనే వస్తుంది. సో కింది వరకు ఏమొస్తుంది, ఇది వచ్చేసి జీ అవుతుంది. లైన్స్ కింది వరకు డ్రా చేయండి ఇవి ఇలా. ఇప్పుడు ఏ కింద జీ ఉంది కాబట్టి ఇది వచ్చేసి జీ, బి కింద హెచ్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి హెచ్, సికి ఐ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఐ, జే కే ఎల్ అండ్ జేకేఎల్ అంటే ఇది వచ్చేసి జే వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఇది కట్ అయింది కాబట్టి ఎక్కడ డిజే దగ్గర కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 5 డాష్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైనా కట్ అయింది సి డాష్ ఆఫ్ ఏబి, సి డాష్ ఆఫ్ ఎఫ్ జి, ఇది వచ్చేసి జీనా, సి డాష్ ఆఫ్ ఇది ఈ డాష్. సి డాష్ ఈ డాష్ దగ్గర ఎక్కడ కట్ అయింది, ఈ లైన్ దగ్గర. ఇది వచ్చేసి సికి ఐ, ఇది వచ్చేసి ఐ డాష్, ఐ డాష్, ఇది వచ్చేసి ఐ డాష్ అన్నా లేదు, ఇది వచ్చేసి 8, 8 మళ్ళీ అలాగే ఈఎఫ్ ఎక్కడ ఉంది, సిఐ ఈ
ఇది వచ్చేసి యా ఈ డాష్ ఆఫ్ ఎఫ్ డాష్, ఇది వచ్చేసి యా ఏబిసి డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఎఫ్ ఆఫ్ ఎల్, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎల్ దగ్గర ఇక్కడ కట్ అయింది. సో ఇది ఇక్కడ, ఇది వచ్చేసి ఇక్కడ కట్ అయింది ఓ డాష్, అంటే ఇక్కడ ఏమి లేదు కాబట్టి ఇక్కడ టూ డాష్ ఎక్కడ కట్ అయింది ఈ లెంత్లో, అంటే ఎక్కడ ఉంది ఇది ఈ డిస్టెన్స్లో, అంటే జిహెచ్ డిస్టెన్స్లో ఇంత కట్ అయింది కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది. అలాగే ఇది కూడా ఇక్కడ వస్తుంది. సో ఈ కట్ అయినదంతా లైన్స్గా డ్రా చేసేసేయండి. ఇలా కట్ అయిపోయింది కాబట్టి మనకి డెవలప్మెంట్ ఇలా వస్తుంది. ఇది ఒకటే డార్క్గా వస్తుంది, మిగతా అంతా లైట్గానే వస్తుంది. ఓకే, యా ఇది ఒకటే డార్క్గా ఉంటుంది. ఈ ప్రిజం కాబట్టి లైన్స్ కూడా డార్క్గానే ఉంటాయి అంతే. ఓకే.